రమణులతో మీ అనుబంధం ఎప్పుడు ఆ దారి వైపు మళ్ళారు? చిన్నప్పటి నుంచి మా చిన్నయ్య ద్వారా వాళ్ళ ద్వారా రమణ మహర్షి అనే పేరు వింటా ఉన్నామండి. నాకేం తెలియదు, కానీ ఆ పేరు వింటుంటే మట్టుకు ఒక వైబ్రేషన్ ఏదో జరిగేది, లేకపోతే ఎంతలా. తర్వాత ఇప్పుడు మనకి శరీరానికి ఏమైనా గాయాలైతే ఆయింట్మెంట్ రాస్తాను చూసారా, అలా నాకు ఒక రకం ఇది వచ్చింది. కాలు ప్రాబ్లము, నడుము నెర్వ్ ఇది ప్రాబ్లం వచ్చింది. అది రావటం పాజిటివ్గా ఆలోచిస్తే రమణ మహర్షి తెలిసారు, ఇంకా పాజిటివ్గా ఆలోచిస్తే అంతకుముందే షిరిడి సాయిబాబా తెలిసారు. ఇలాగ అవధూతులు ఇవన్నీ రామకృష్ణ పరమహంస గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇవన్నిటి గురించి తెలుసుకోవటం. ఈ దారిలోకి వస్తే ఇది కదా నిజం, ఇవన్నీ చాలామంది చేశారు, చనిపోతున్నారు, సంపాదిస్తున్నారు, పేరు వస్తుంది, పవర్ వస్తుంది, చనిపోతున్నారు. కానీ సాధించింది ఎప్పుడూ ఆనందంగా ఉన్నది వీరు కదా అనేది ఒకటి అనిపించింది నాకు. అదండి. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఏముంటుందండి, ఇప్పుడు మిమ్మల్ని చూసి అబ్బా కృష్ణభగవాన్ గారిది లైఫ్ అంటే అసలు సినిమాలు, డబ్బులు ఇట్లా అనుకుంటారు. అందరు అంతిమ లక్ష్యం అయితే డబ్బు లేదా పేరు. కానీ అది పీక్స్లో చూసిన చాలామంది ఇది కాదు లైఫ్ అంటే అని స్పిరిచువాలిటీ వైపు, అవధూతుల వైపు, ఇలా రమణుల వారి ఆశ్రమాలు వెతుక్కుంటూ అక్కడ వెళ్ళి అక్కడ ఏదో ప్రశాంతతను ఫీల్ అవుతున్నారు కదా. అలా రమణాశ్రమంలో మీరు ఫీల్ అయింది ఏంటి? రమణాశ్రమం వెళ్ళాక ఒక థ్రిల్ ఫీల్ అయ్యానండి. వెళ్ళటమే చాలా ఎక్సైటింగ్గా వెళ్ళానండి. చాలా కాలం నుంచి చదువుతూ ఉన్నాను. ఎప్పుడు నేను రమణాశ్రమం అందరూ చూశారు, అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. నేను వెళ్ళబోతున్నానేంటి అని అనుకుంటా ఉన్నాను. సడన్గా ఒకసారి అన్ని టక ఏర్పాట్లు అన్ని రమణ మహర్షి ఏర్పాట్లు. ముందు తిరుపతి వెళ్ళి చిట్టుబాబు గారు, నేను, నా వైఫ్ అక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఉండడానికి ఏర్పాట్లు. శేషాద్రి స్వామి అని ఉండేవారు రమణ మహర్షి దగ్గర. ఆశ్రమంలో దిగాం ఫస్ట్, అక్కడ ఏదో ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో రూమ్లో దిగాం. అన్నీ బాగున్నాయి. అరుణగిరి ప్రదక్షిణ చేసాం. ఒక రాత్రి 2 అయిందండి. నాకు నడక ప్రాబ్లం ఉన్నాడు చేసి ఆయన, అంటే రమణ మహర్షి గారు నా వైఫ్ హెల్ప్ చేసి ఇలా చేశారు ఆయన. అవన్నీ చాలా థ్రిల్లింగ్. ఆయన ఇలా వచ్చి దిగేవారు కాదు, ఇక్కడ కూర్చునేవారు కాదు. వాళ్ళ మదర్కి ఇక్కడ ఆయన మోక్షం ఇచ్చారు, మాతృభూతేశ్వరాలయం. అది తర్వాత ఇది అన్నీ చూసామండి. హాల్లోకి వెళ్తే అందరూ మెడిటేషన్లో ఉన్నారు, ఫారినర్స్. ఆయన మంచం మీద అలా కూర్చుని ఉండేవారు కదా, చూస్తున్నాను. నాకు కూర్చుని లేవాలి, ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ పరిస్థితులు. అప్పుడు వెనక్కి చూస్తే డోరు పక్కకి స్టూల్ ఉందండి, దాని మీద కూర్చున్నా. ఇది ఎవరు పెట్టారు? అప్పుడు తెలియలే. బయటకు వచ్చాక నా ఒక్కడికే స్టూల్ ఉందేంటి అని. అంటే ఇది మామూలు వాళ్ళకి మామూలు, ఏ కోఇన్సిడెన్స్ని ఇలా మిరాకిల్ అనుకుంటున్నాడు అని అనుకుంటారు. నాకైతే మిరాకిల్. అక్కడ ఉండవు నిజంగా, హాల్లో అసలు ఉండవు, అందరూ కింద కూర్చొని. భోజనానికి కూడా అతను ఎవరో తమిళ అతను వద్దు అన్నారు. అక్కడ డాక్టర్ గారిని అడిగితే ఫస్ట్ భోజనానికి వెళ్ళింది మేమే హాల్లోకి. ఆయన భోజనం చేస్తున్న ఫోటో అక్కడ ఉంటుంది, ఆయన అక్కడ కూర్చునేవారు. అక్కడ ఇవన్నీ చూడటం, ఆ గోలక్ష్మి, జింక, కుక్క, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. కుక్క అందరికీ విజిటర్స్కి చూపించి వచ్చేది తీర్థయాత్రలు. చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాను. తప్పకుండా ఆయన సంకల్పం అంతా ఆయన తలుచుకుంటే ఆయన తీసుకువెళ్తారు.